హలో గైస్, అందరికీ నమస్తే. సో కొత్త ఛాలెంజ్ బ్లాగ్తో మేము ముందుకు వస్తున్నా. సో ఈరోజు మనతో పాటు 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేసి మీకు చూపిస్తా. నీ పేరేంది? మణికంఠ. సో మనోడు ఒక పార్టిసిపెంట్. సో సెకండ్ పార్టిసిపెంట్ చూడండి ఎట్లున్నాడు. ఏం పేరు మచాన్ ఇది? అమీర్. సో మీరు రెడీ ఆ ఛాలెంజ్కి ఈరోజు? సో మనం ఈరోజు చేయబోయే ఛాలెంజ్ వచ్చేసి అంటై ఛాలెంజ్. అది ఎట్లుంటుంది అనేసి మీకు చూపిస్తా. దీనిలో నుంచి వీళ్ళు 2 minutes లోపల బయటపడాలి. అదే ఛాలెంజ్. అండ్ ఇంకో విషయం ఇద్దరు చెప్తున్నా, చేతులు వదిలేజానుగా పట్టుకురు అంటే ఇద్దరికి దెబ్బలు పడతాయి, కొడతారు నిజంగా. నేను అర్థమైందా? బయటికి తీస్తే 1000 రూపాయలు ఇస్తా. ఓకే, ఇద్దరికి కాదు, ఇద్దరికి 500 ఇస్తా. మనకు బడ్జెట్ లేదంటావు. సో ఛాలెంజ్ వచ్చేసి 2 minutes ఉంటుంది. 2 minutes లోపల మీరు బయటపడాలి. ఓకేనా? ఓకే. సో దీనిలో 2 minutes టైమర్ స్టార్ట్ చేస్తున్నా. 2 minutes అయిపోయే లోపు బయటకు వస్తే మీకు 500 వస్తాయి. రాలేకపోతే అవన్నీ మిస్ అయిపోతారు పైసలు. స్టార్ట్ చేయండి. చెప్పు. ఆగురా నేను కూడా వస్తాను రా. తీసిరా, ఇంకా తీరా. వచ్చిందా? కిందకెళ్ళి రాలేదు. సేమా కింద నుంచి రా. అరే నువ్వు కింద నుంచి, అరే ఆగురా, నువ్వు కింద నుంచా వచ్చేసిందా? రాలే. ఇందాక వచ్చిండారు. ఒకసారి ముందు ఇందులో రాదు. ఓకే, ఏడొచ్చింది? తలకాయ వచ్చింది. ఆగరా, అట్టించిరాను. ఇందులోకి రారా. ఇందులోకి రా. రాలేదు. ఎట్లా రా? తీసుకోరా. రాదురా అట్లా. చేతులు ఈ దొంగ నా కొడుకులు ఏం చేసిరా అంటే మధ్యలో చేయి వదిలేసి కింద నుంచి తీస్తుండీడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఈడు కూడా నాటకాలు ఆడుతుందా? వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని చేస్తారు ఇట్లా. పొద్దున్నే ఫేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సరే, మీకు లాస్ట్ మళ్ళీ ఎందుకు పెడతా? ఫస్ట్ నుంచి ఏముండదు. మళ్ళీ 30 seconds టైం ఇస్తా. 30 seconds లోపు రావాలి. మీరు ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు కానీ నువ్వు రావకపోయినా నేను నెత్తి వగులుతావురా మని చెప్తున్నా. ఆగు, నువ్వు నేను వస్తున్నాను కదా. రాలేదా? అంతా ఒక్క నిమిషం దారా. నువ్వు రాబోయ్. ఏడొచ్చిందా? రాలేదా? ఒక్క నిమిషం నేను చేస్తాను. లాస్ట్ 20 seconds ఉంది మీకు, అంతే. కింద దిగిపోయి చలో లాస్ట్ 10 seconds. కమ్ ఆన్. 10 అయిపోయింది. రా. 8 రాలేదు. వస్తలేదు. 3 2 1 0 అయిపోయింది. సో గైజ్, వీళ్ళు ఛాలెంజ్లో అయితే ఫెయిల్ అయిపోయారు. పిచ్చనా కొడుకుల్లా కొట్టుకుంటా కూర్చురు ఇద్దరు. సో వీళ్ళని అడిగి తెలుసుకోం ఎట్లా అనిపించింది అనేసి. ఏడు వాళ్ళని మొత్తం తెలిసినట్టు మాట్లాడారు. అది ఒక్కరు 500 1000 రూపాయలు ఇద్దాం రా. నువ్వు అన్నావు కదా ఫస్ట్ తీసేసుకుంటాను వచ్చేస్తుంది రా గేమ్. ఏడు వాళ్ళనే ఛాలెంజ్. ఈడికి రాదు, ముందు గేమ్ ఆడటం సరిగ్గా. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఈ ఛాలెంజ్ అయితే వీళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. సో మీలా ఎవరైతే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయగలుగుతా అనుకుంటారో కింద కామెంట్స్ చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ ఇద్దాం వీళ్ళకి. అరే మీ ఇద్దరు మళ్ళీ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఛాలెంజ్ ఇస్తాం ఇద్దరికి. అర్థమైందా? ఈ ఛాలెంజ్ అయితే మీ వల్ల కాదు. చూద్దాం, చేసేటోళ్ళు కూడా ఉంటారు సరేనా. సో మీరు ఎవరు చేయగలుగుతారు అనుకుంటారో కింద కామెంట్ చేయండి, వాళ్ళతో చేపిస్తాను. నేను సేమ్ ప్రైజ్ మనీ ఇస్తా. ఎవరి వల్ల కాదురా, అది ఉత్తుగా కాదు అసలు, దానికి అన్లాకే లేదు. ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు చెప్తారు చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నువ్వు సబ్స్క్రైబ్ చేసావా? మస్తు ఫన్నీ వీళ్ళతో. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. వీళ్ళు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేస్తామంటున్నా, కానీ ఇలాంటి ఛాలెంజ్ కష్టమైన ఇయ్యకు, కొంచెం ఈజీగా ఇస్తే మాకు కూడా. లాస్ట్ టైం నా 1000 రూపాయలు బొక్క పడినాయి. అట్లాంటప్పుడు వెతికిస్తా ఇట్లాంటి ఛాలెంజ్లు.
అరే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిందిరా, అయినా ఎందుకు చేస్తారు మీరు ఇంకా? ఏదో ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తాయి ఇంకా రావు, మీకు అయిపోయింది ఛాలెంజ్ అయిపోయింది ఇంకా. అరే ఏం నిరూపిద్దాం అనుకుంటుర్రా మీరు? ఇక ఛాలెంజ్ అయిపోయిందిరా. మేము ఏదో ట్రై చేస్తున్నాం. ఎట్లా వస్తుందా ఇంకా? ఛాలెంజ్ అయిపోయినా వీళ్ళు ఛాలెంజ్ నుంచి బయటికి రాలే, ఇంకా చేస్తూనే ఉన్నారు వీళ్ళు, ఏమేమో చేస్తారు. చూడండి ఎట్లుందో వీళ్ళు. వచ్చేసింది. అరే మీరు మీ చీటింగ్ ఇంటికి పోయి నేర్చుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ లో చేయండి రా. వేస్ట్ చేయాలి, అయిపోయింది ఛాలెంజ్, ఓడిపోయారు మీరు ఇక. అయిపోయి